మీరు బైబిల్ తెరచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలకొట్టును. చాలు. ఈ మాటలు పలుకుతుంది లేదా ఈ మాటలు గ్రంథస్థం చేసింది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినటువంటి రాజైన సొలొమోను, ఇశ్రాయేలీలను పరిపాలించిన మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. సొలొమోను తర్వాత ఇశ్రాయేలీల రాజ్యము రెండుగా విభజించబడింది. యూదా ప్రజలుగా, ఇశ్రాయేలు ప్రజలుగా రెండుగా విభజించబడి ఇద్దరు రాజుల కాడికి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. సౌలు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. సొలొమోను మొదట రాజు అయిన తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. సొలొమోను దేవుని దగ్గర వెండి కావాలి, బంగారం కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, శత్రు ప్రాణం కావాలి, రాజ్య విస్తరణ కావాలి, నా సింహాసనం స్థిరపరచబడాలి, ఇట్లాంటివేమి అడగల. ఏమడిగాడు? నీ ప్రజలను పరిపాలన చేయడానికి నాకు వివేక జ్ఞానమును నాకు దయచేయి. అది దేవుని హృదయాన్ని మెప్పించింది. దేవుడు అన్నాడు సొలొమోనుతోటి, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, రాజ్య విస్తరణ అడగలేదు, శత్రు ప్రాణం కూడా నీవు అడగల. నీవు అడిగింది నాకు చాలా మంచిగా అనిపించింది. నేను నిన్ను దీవిస్తున్నాను. నీ దినాల్లో నీ అంత ఐశ్వర్యవంతుడు ఇంకెవరు ఉండనంతగా నేను నిన్ను దీవిస్తున్నానని సొలొమోను దేవుడు దీవించాడు. దానితో పాటు వివేకము గల హృదయాన్ని, జ్ఞాన హృదయాన్ని సొలొమోనుకు దేవుడు ఇచ్చాడు. ఎన్నో సామెతలు సొలొమోను రచించాడు. ఎన్నో జ్ఞానవాకులు పలికాడు. శ్రేష్టమైన తన జీవిత అనుభవాలను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గ్రంథస్థం చేయించాడు. సో అంతటి గొప్ప వ్యక్తి సొలొమోను ఈ ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. తైలము అనగా ఏ వాసన వస్తుంది చెప్పండి? మంచి వాసన వస్తుంది. సెంటు కొద్దిగా మన డ్రెస్కి అలా కొంచెం స్ప్రే చేస్తే ఇంచుమించుగా 4-5 గంటలు మంచి వాసన మన దగ్గర వస్తుంది. ఒక 50 గ్రాములు పొయ్యి అవసరంలో మన మీద జస్ట్ కొద్దిగా స్ప్రే చేస్తే 4-5 గంటలు, కొన్ని సెంట్లు అయితే ఒక రోజంతా కూడా ఆ వాసన మన దగ్గర ఉంటుంది. మంచి వాసన ఉంటుంది. ఆ మంచి వాసన ఏం చేస్తుంది? మన దగ్గర ఉన్న చెమట వాసన బయటికి రానివ్వకుండా కవర్ చేస్తుంది. బుక్కవాని తైలము మంచి వాసన పరిమళిస్తూ ఉంటుందండి. సో అయినప్పటికీ కూడా ఆ తైలములో చచ్చిన ఈగలు పడితే ఆ తైలం అంతా
ఈగ ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదా. ఆ ఈగ తైలములో ఉన్న పరిమళ వాసన అంతటిని చెడగొట్టి దుర్వాసన తీసుకొస్తుంది, చెడ్డ వాసన తీసుకొని వస్తుంది, దుర్గంధాన్ని తీసుకొస్తుంది. ఆ మాట చెప్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు? కొంచెము బుద్ధిహీనత. ఎంత బుద్ధిహీనత చెప్పండి? కొంచెం అందరు గట్టిగా చెప్పాలి. ఓ పావు కేజీ అన్నాడా? ఒక అర కేజీ అన్నాడా? ఓ కేజీ అన్నాడా? బుద్ధిహీనత ఎంత? కొంచెము బుద్ధిహీనత త్రాసులోనికి వస్తే జ్ఞానము ఘనతను తేలగొడుతుంది. నీ దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా, నీవు ఎంత గౌరవ ప్రథమైనటువంటి జీవితాన్ని సమాజంలో జీవిస్తున్నా, కొంచెము బుద్ధిహీనత దాని అంతటిని నీ జీవితంలో నుంచి ఏం చేస్తుంది చెప్పండి? పోగొడుతుంది. ఒక చిన్న బుద్ధిహీనమైనటువంటి పని మన ఘనతను పోగొడుతుంది, మన గౌరవాన్ని పోగొడుతుంది, మన మంచితనాన్ని పోగొడుతుంది, మన సాక్ష్యాన్ని పోగొడుతుంది, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తుంది. మన ఆత్మీయ జీవితం పాడవడానికి పెద్ద పెద్ద తప్పులు కాదండి, చిన్న పొరపాటులు చాలు. కొంచెము బుద్ధిహీనత త్రాసులోనికి వస్తే, ఆ త్రాసు నీవు నేనే. త్రాసు ఎవరు చెప్పండి? మనమే. మనలోనికి ఏం రాకూడదు? బుద్ధిహీనత రాకూడదు. బుద్ధిహీనత కొంచెం వచ్చినా మనలో ఉన్నటువంటి దైవ సంబంధమైన ఆశీర్వాదాలు, సమాధానము, సంతోషము, నెమ్మది, దేవుని ఆశీర్వాదం ఇవన్నీ మనం పోగొట్టుకుంటాం. అలా పోగొట్టుకోకూడదని ఈ రోజున చిన్న హెచ్చరికలతో కూడిన జాగ్రత్తలు పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ మీరు బైబిల్ తెరవండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏ పని అంట? అందరూ చెప్పండి, ఏ పని? అవివేకపు పని. వివేకంతో చేయలే పని. ఎలా చేశాడు? అవివేకంతో చేశాడు. బుద్ధి కలిగిన వాడుగా ప్రవర్తించలా, బుద్ధిహీనుడుగా ప్రవర్తించాడు. అదొక పెద్ద అవివేకపు పని, పెద్ద బుద్ధిహీనమైనటువంటి పని అంటే కాదు, చిన్నదే. అయినప్పటికీ కూడా దానికి పర్యవేసనంగా తన జీవితంలోకి వచ్చిన ఆ ప్రతిఫలం ఏంటో తెలుసా? అక్కడ వ్రాయబడిన మాట, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యమును సింహాసనమును గౌరవ ఘనతలను తేలగొట్టింది. ఏంటది? ఒక చిన్న అవివేకపు పని, ఒక చిన్న బుద్ధిహీనమైనటువంటి ప్రవర్తన సౌలు జీవితంలోనికి రాగా, ఇప్పుడు సౌలు జీవితంలో
దేవుడు అనుగ్రహించిన సింహాసనము కదిలించబడతా ఉంది, రాజ్యము కదిలించబడతా ఉంది. దేవుడు తలంచాడు, కానీ ఇశ్రాయేలీయుల మీద సదాకాలము సౌలును ఉంచాలని ఆ నిర్ణయము కూడా తారుమారైపోయింది. చూడండి, మనలను దేవుడు స్థిరపరచాలని, మనలను దీవించాలని, శాశ్వత కాలము ఆయన మనను దీవెనగా మలచాలని నిర్ణయము కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్ని మన అవివేక పనులు దేవుని నిర్ణయాన్ని కూడా మార్చేస్తూ ఉన్నాయి, దేవుని నిర్ణయాన్ని కూడా తారుమారు చేస్తూ ఉన్నాయి. అర్థమైందా మీకు ఈ మాట? ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. సౌలు విషయంలో దేవుడు అంత బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పటికీ ఇశ్రాయేలీయుల మీద సౌలే రాజుగా ఉండాలి, సౌలు తర్వాత తన కుమారుడు, ఆ కుమారుడు తర్వాత ఆ కుమారుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుగా ఉండాలి అని దేవుడు తలంచాడు. కానీ ఆ తలంపును కూడా సౌలు జీవితంలోనికి వచ్చిన అవివేక పని, బుద్ధిహీనమైన ప్రవర్తన ఏం చేసేసింది? దేవుని నిర్ణయాన్ని కూడా మార్చేసింది. దేవుడు నిన్ను స్థిరపరచాలి, దేవుడు నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను గొప్ప చేయాలి, నిన్ను ఘనపరచాలని దేవుడు తలస్తున్నాడు. అయితే మన అవివేక పనులు ఏం చేస్తావని? దేవుని నిర్ణయాన్ని కూడా మార్చేస్తావని. ఆ పరిస్థితుల్లోనికి మనం రాకూడదు. దేవుడు మన ఎడల ఏదైతే మొదట తలంచి ఉన్నాడో అది మన జీవితంలో స్థిరపరచబడాలి, అది మన జీవితాల్లో నెరవేర్చబడాలి. దేవుడు తలచిన ఆ కృపను మనం పొందుకోవాలి. దాన్ని మనం పోగొట్టుకోకూడదండి, దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఏంటి సౌలు చేసిన అవివేక పని లేదా ఆ బుద్ధిహీనమైనటువంటి పని ఏంటి? మీరు అదే అధ్యాయంలో మీరు 8వ వచన భాగం నుండి చూడండి. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకే బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. నీవు చేసిన పని, మనం చేసిన పనిని దేవుడు చూస్తున్నాడు, దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన ఎప్పటికీ మనం మర్చిపోకూడదండి. సౌలును సమూయేలు అడుగుతున్నాడు, నువ్వు చేసిన పనేంటి? ఇప్పుడు దానికి సమాధానంగా సౌలు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిననేను. నా అంతటా నేను ఏం చేశాడంట? సాహసించాడంట. ఈ సాహసం ఏదో ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళడానికి చేయాల్సింది. ఏం చేస్తూ ఉన్నాడు? దహన బలిని సమాధాన బలిని అర్పిస్తూ ఉన్నాడు. నిర్ణయ కాలంలో సమూయేలు రాక కొద్దిగా ఆలస్యం అయ్యింది. పరిస్థితులన్నీ కూడా అక్కడ సౌలుకు భయాన్ని తీసుకొస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక సమూయేలు చేయవలసిన పని సౌలు చేసేసాడు. ఏంటా పని? దహన బలిని సమాధాన బలిని అర్పించేశాడు.
అర్పించేశాడండి. ఇది జరిగిన వెంటనే సమూయేలు వచ్చేసాడంట. చూస్తే అక్కడ దహన బలి, సమాధాన బలి, ఆ బలి అర్పణ కార్యక్రమాలు, ఆ పరిచర్య అంతా కూడా ముగించబడినట్లుగా అక్కడ వాతావరణం అంతా కూడా సమూయేలుకి అర్థమవుతూ ఉంది. అప్పుడు అడిగాడు సమూయేలు, ఏం జరిగింది, ఏం చేశావు అని. దానికి సమాధానంగా సౌలు, నీ రాక ఆలస్యమైంది కాబట్టి నేనే సాహసించి పని చేసేసానని జవాబిచ్చాడు. 2 సార్లు చేశాడా, 3 సార్లు చేశాడా, 4 సార్లు చేశాడా, 5 సార్లు చేశాడా? ఒక్కసారి సమూయేలు స్థానంలోనికి సౌలు వచ్చాడు. సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేశాడు. దీనిని గూర్చి ఏమని మాట్లాడుతున్నాడంటే సమూయేలు, నీవు అవివేకపు పని చేశావు. ఈ సందర్భంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి. 11వ వచనంలో, సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవటం. ఈ మాట మీరు కొంచెం జాగ్రత్తగా మనసును పెట్టండి. నిర్ణయ కాలమున ఈ నిర్ణయ కాలము ఎవరిది? అది నా ప్రశ్న. దేవునిదా, సమూయేలుదా, సౌలుదా? సౌలుదండి. సౌలు అనుకున్నాడు ఈ టయానికి పాస్టర్ గారు రావాలి అని. ఆ టయానికి పాస్టర్ గారు రాలా. నేను అనుకున్న టయానికి నువ్వు రాలేదు కాబట్టి నేను బలర్పించేస్తాను. అంటే మన నిర్ణయాలు ఉంటాయి, మన నిర్ణయ కాలాలు ఉంటాయి. మనం కొన్ని అనుకుంటాం, మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి. జరగకపోతే మన ప్రయత్నాలు మనం చేసేసుకుంటాం. నిర్ణయ కాలమున నీవు రాకపోతివి కాబట్టి నేను చేసేసాను ఈ పని. ఎవరిదా నిర్ణయ కాలం? సమూయేలు చెప్పాడా నేను ఆ టయానికి వస్తానని? దేవుడు ఏమైనా చెప్పాడా ఈ టయానికి పంపిస్తాను పాస్టర్ గారిని అని? ఇప్పుడు మనం కూడా కొన్ని మార్లు కొన్ని నిర్ణయాలు చేసుకుంటాం. ఇదిగో 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు నేను వెయిట్ చేస్తాను. ఈ 5 రోజుల్లో కానీ అద్భుతం జరిగితే ఓకే, కార్యం జరిగితే ఓకే, లేకపోతే ఇక నేను వేరే ప్రయత్నాలు, వేరే నిర్ణయాలు, వేరే పనులు నేను చేస్తాను. నీ నిర్ణయ కాలం కాదు, దేవుని నిర్ణయ కాలం వరకు నువ్వు ఎదురు చూడాలి. దేవుని ఏర్పాటు సమయం వరకు నువ్వు ఎదురు చూడాలి. అబ్రహామును దేవుడు పిలిచి సంతానాన్ని ఇస్తానన్నాడు. ఇచ్చాడు వెంటనే. 2 సంవత్సరాలు చూశానయ్యా, 3 సంవత్సరాలు చూశాను, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత అబ్రహాం ఒకవేళ ఇలా అనుకున్నాడా, ఈ సంవత్సరం వరకు చూస్తాను, ఇక రాకపోతే దేవుని నిర్ణయ కాలము. ఎవరి నిర్ణయ కాలము? దేవుని నిర్ణయ కాలము వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. మీరు ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయాన్ని మీరు గమనిస్తే యెహోవా తాను చెప్పిన మాట ప్రకారము శారాను దర్శించెను. శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయింది. దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భాన్ని ధరించింది. అబ్రహాం అనుకున్న సంవత్సరం కాదు, శారా అనుకున్న సంవత్సరం కాదు,
అబ్రహాం అనుకున్న సమయంలో కాదు, శారమ్మ అనుకున్న సమయంలో కాదు, దేవుడు అనుకున్న సమయములో, దేవుని నిర్ణయ కాలములో, దేవుడు కార్యము చేసే వరకు మనము ఎదురు చూడాలి, మనం కనిపెట్టాలి. దేవుని నిర్ణయ కాలము వరకు మనము దేవుని సన్నిధిలో మనం వేచి ఉండాలి. ఇప్పుడు సౌలు జీవితంలో ఆ అనుభవాన్ని సౌలు ఏమయ్యాడు చెప్పండి? కోల్పోయాడు. ఏమయ్యాడు? కోల్పోయాడు. నిర్ణయ కాలం అంటున్నాడు, కానీ ఆ నిర్ణయ కాలము సౌలుది. ఆయన అనుకున్నాడు, ఇదిగో ఈరోజు ఈ టయానికి పాస్టర్ గారు వస్తే సరే, లేకపోతే నేనే చేసేసుకుంటాను. అది ఒక చిన్న అవివేకపు పని, ఒక చిన్న బుద్ధిహీనమైనటువంటి పని తన జీవితంలోకి తీసుకొచ్చిన ఆ పర్యవసనం ఏంటో తెలుసా? సదాకాలం ఇశ్రాయేలు మీద సౌలును దేవుడు రాజుగా ఉంచాలనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని దేవుడే మార్చుకున్నాడు. అంత గొప్ప ఆశీర్వాదాన్ని సౌలు తన జీవితంలో పోగొట్టుకున్నాడండి. ఈ రోజున తొందరపడద్దు. తొందరపాటు మనల్ని అవివేక పని చేసేటట్టు, బుద్ధిహీనమైన పని చేసేటట్టు మనల్ని నడిపిస్తుంది. దేవుని వాక్యం అంటా ఉంది, ఓర్పు అంట గొప్ప ద్రోహ కార్యాలను జరగకుండా ఏం చేస్తుంది? ఆపుతుంది. నేను అనుకుంటున్నాను, ఒకవేళ సౌలు ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట, ఒక గంట సౌలు కొరకు, సమయాల కొరకు ఎదురు చూస్తుంటే ఇశ్రాయేలు మీద సదాకాలము సౌలు సింహాసనాన్ని దేవుడు ఏం చేసేవాడు? స్థిరపరిచేవాడండి. నిన్ను కూడా దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కూడా బలపరచాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కూడా గొప్ప చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను కూడా హెచ్చించాలనుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని కృపతో నింపాలనుకుంటున్నాడు. అయితే మన జీవితాల్లో కొంచెం బుద్ధిహీనత ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? దేవుడు మన కొరకు నిర్ణయించిన నిర్ణయాలను కూడా తారుమారు చేస్తుంది. దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఘనతను తేలగొడుతుంది. దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమును పోగొడుతుంది. దేవుని కృపలో నుండి మనం తొలగిపోతున్నాం. కాబట్టి తొందరపడద్దు. దేవుని సమయం కొరకు ఎదురు చూద్దాము. దేవుని కార్యము కొరకు ఎదురు చూద్దాము. కొద్దిగా ఆలస్యమైన పర్వాలా, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు అద్భుతం చేస్తే మన తల పైకి ఎత్తబడుతుంది, మన కన్నీరు తొడవబడుతుంది, సంతోషంతో మన హృదయాలు నింపబడతాయి, మనల్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. అది శాశ్వతంగా మన జీవితాల్లో ఆ ఆశీర్వాదము స్థిరపరచబడుతుంది. దాన్ని మనుషులు ఎవరు కూడా తొలగించలేరు. దేవుని నిర్ణయ కాలం వరకు మనం ఎదురు చూద్దాము. దేవుని సమయం వరకు ఎదురు చూద్దాము. సొంత నిర్ణయాలు వద్దు, సొంత ఆలోచనలు వద్దు, సొంత ప్రయత్నాలు వద్దు. దేవుని మీద మనం ఆధారపడదాము. దేవుని మీద మనము ఆధారపడదామండి. దేవుని మీద ఆధారపడిన వారిని ఎవరిని దేవుడైనా సిగ్గుపరచడు. ఏమండి, శత్రువు వచ్చి మీద పడ్డా కూడా దేవుడు వారిని తారుమారు చేసి వారి మీద ఆయన మనకు విజయాన్ని ఇస్తాడు. సౌలు అది గమనించలేకపోయాడండి. వచ్చేస్తున్నారు, మీద పడుతున్నారు, ఇంకా అమ్మో ఏముందని తన సొంత నిర్ణయం తీసుకుని అతడు ముందుకు వెళ్ళాడు. ఇంకో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరూ కూడా మీరు బైబిల్ తెరవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి ఎంతంట చెప్పాలి, ఎంత?
కొంచెమైనను ఏం చేస్తుందంట, అది ముద్దంతటిని ఏం చేస్తుంది, అది పులియ చేస్తూ ఉంది. కొరింథీ సంఘానికి దైవజుడైన పౌలు గారు పత్రిక రాస్తూ పత్రిక ద్వారా వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, వారికి జాగ్రత్త చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, ఈ రోజున దేవుడు మనకు కూడా హెచ్చరికతో కూడిన కొన్ని జాగ్రత్తలు ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. కొంచెం బిగ్గరగా చదువుదాం. ఏమంటున్నాడు? మీరు అతిశయపడుట మంచిది. కొరింథీ సంఘంలో ఉన్న దేవుని ప్రజలలో ఏముందంటే అతిశయం. ఏముంది చెప్పండి? అతిశయం. ఈ అతిశయాన్ని గురించి వారికి చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ ఇచ్చాడు అక్కడ. ఏంటి ఆ ఉదాహరణ? చూడండి, పులిసిన పిండి కొంచెమైనను ఏం చేస్తుందంట, ముద్దంతటిని అది పులియ చేస్తుంది. ముద్దంత మంచిదైనా దానిలో కొంచెము ఒక ప్రక్కన మనం పులిసిన పిండిని చేరిస్తే ఈ పులిసిన పిండి ముద్దంతటిని పులియ చేస్తుంది. ఏమంటున్నాడు చూడండి, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఆ పాతదైన పులిపిండి ఏంటో తెలుసా? 8వ వచనంలో అంటున్నాడు, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత, దుష్టత్వము, ఈ 2 పులిపిండిని సూచిస్తూ ఉన్నాయి. కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దుము. దేవుని సన్నిధిలో మనం పులియని పిండిగా ఉండాలి. పులియని పిండి దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు? నిష్కపటమును సత్యము. పులిసిన పిండిని దేనితో పోల్చి మాట్లాడుతున్నాడు అక్కడ? దుర్మార్గత, దుష్టత్వము, అతిశయం. అతిశయం అన్నది మన జీవితంలో కొంచెం వచ్చినా, దుష్టత్వం అన్నది మన జీవితంలోనికి కొంచెం వచ్చినా, దుర్మార్గత అనేది మన జీవితంలోనికి కొంచెం వచ్చినా ఏం చేస్తుంది చెప్పండి? ముద్దంతటిని పులి చేస్తుంది. ముద్దంతటిని ఏం చేస్తుంది చెప్పండి? పులి చేస్తుంది. ఒక చిన్న అతిశయం. చిన్న అతిశయం అంటే కొంతమందికి కొంచెం మంచిగా మాట్లాడగలము, వాక్ చాతుర్యాన్ని బట్టి వారు ఏమవుతారో తెలుసా? అతిశయపడతారు. మరికొందరు కొంచెం అందంగా ఉంటే అందాన్ని బట్టి అతిశయపడతారు. లేదు కాస్త వారు ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటే ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతారు. వారు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి అతిశయపడతారు. అతిశయం అన్నది దేనిని బట్టి మన జీవితంలోకి వచ్చినా అది పులిసిన పిండితో సమానం. అది అక్కడే ఆగదు. అన్ని విషయాల్లోనికి కొరుకుడు పుండులాగా అది పాకిద్ది, మన జీవితాన్ని పాడు చేస్తుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. భక్తుడైన దావీదు అంటాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుతున్నారు. గుర్రాలున్నాయని కొంతమందికి అతిశయం, రథాలున్నాయని కొంతమందికి అతిశయం, మరికొందరికి వెండి బంగారాలను బట్టి అతిశయం. దావీదు అంటాడు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయపడదాం. మన అతిశయం ఎవరు చెప్పండి? యేసయ్య. ఒకవేళ మనం అతిశయపడవలసి వస్తే ఆయన సిలువను బట్టే మనం అతిశయపడాలి. సిలువ యందు తప్ప మరి దేని యందు మనము అతిశయపడకుందుముగాక.
సిలువ యందు మన అతిశయం ఏంటి? సిలువ యందు మన అతిశయం ఏంటంటే నిష్ప్రయోజకులమైనటువంటి మనలను, ఏ మంచితనము లేనటువంటి మనలను యేసయ్య మనను ప్రేమించి మన కొరకైనా సిలువకు అప్పగించబడి, సిలువ మీద మన కొరకైనా తన రక్తమును ధారపోసి తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయనను బట్టే తప్ప ఇంకా మరి దేనిని బట్టి కూడా మనకు అతిశయము ఉండకుండా ఉండునుగాక. ప్రియమైన కొరింథీ సంఘమా, మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతటిని పులియ చేస్తుంది. మీలో దేనిని బట్టి మీరు అతిశయపడినా ఆ అతిశయము మంచిది కాదు. అది మీలో నుండి మీరు తీసేసుకోండి, దాన్ని మీరు తీసి పారవేయండి. పులిపిండి లేనివారుగా క్రొత్త ముద్ద ఊటకై పాతదైన పులిపిండిని మీరు తీసి పారేయండి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం, బిగ్గరగా చెప్దాము హల్లెలూయా. నేను ఆ మధ్య కాలంలో వినినటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయనకి షుగర్ లెవెల్ బాగా ఎక్కువగా ఉండేదంట. కాళ్ళ వ్రేళల్లో చివరిది చిటికిన వేలు ఉంటుంది కదా, దానికి ఏదో ఒక అడుగు బాగానే ఒక చిన్న కురుపులాగా వచ్చి కొంచెం గాయమైంది. అది ఆయన పెద్దగా పట్టించుకోలేదంట. ఒక రోజున వాళ్ళ పిల్లల్లో ఎవరో ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా గమనించి కూర్చొని ఆ కాలు పైకెత్తి ఆ చిటికిన వేలు చూస్తే ఆ చిటికిన వేలు కింద భాగం అంతా లొట్టబడిపోయిందంట. లోన పురుగులు భయంకరంగా అవి ఉన్నాయంటండి. చూసి భయపడి వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఇప్పటికీ ఆలస్యం అయింది, షుగర్ లెవెల్ ఏమో ఆయనకి ఎక్కువగా ఉంది, దీన్ని ఇలా వదిలేస్తే ఇబ్బంది, కాబట్టి ఆ చిటికిన వేలు వడ్డికి ఏం చేద్దామంటే మనం తీసేసి దానికి ట్రీట్మెంట్ మనం చేద్దాం. దానికి ఆ పెద్ద ఆయన ఒప్పుకోలేదంట. 2 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ట్రీట్మెంట్ చేయండి అంటున్నాడు, కానీ డాక్టర్ గారు చెప్పిన దానికి మాత్రం ఒప్పుకోవటం లేదు. ఆయన ఒప్పుకోకుండా ఆ చిటికిన వేలు తీయించడానికి పిల్లలు ఇష్టపడలా. డాక్టర్ గారు కూడా చేయగలిగేదేమీ లేక తాత్కాలికమైన ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయించండి అని చెప్పి పంపించేశాడు మెడిసిన్ ఇచ్చి. కొద్ది రోజులు గడిచింది, అది తగ్గకపోగా అది లోలోన ఎక్కడి దాకా వెళ్ళిందంటే పాదం అంతా కూడా ఆ ఇన్ఫెక్షను ఎగబాకిందంటండి. చేసేది ఏమీ లేక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళితే ఆ డాక్టర్ గారు అన్నమాట, మొన్నైతే చిటికిన వేలుతోటి సరిపోయేదయ్యా, ఇప్పుడు అది దాదాపుగా లోనికి పాకేసింది, పాదం కాదు మనం మోకాలు దాకా దాన్ని తొలగించాలి, తొలగిస్తేనే ఆయన బ్రతుకుతాడు, తొలగించకపోతే కొద్ది రోజులు తన ప్రాణాన్ని ఆయన కోల్పోతాడు. ఇప్పుడు తండ్రి ఇష్టంతో పని లేక తండ్రిని బ్రతికించుకోవాలి, ఆయన ప్రాణంతో ఉన్న చాలు కూర్చోబెట్టి ఆయన మేము పోషించుకొని చూసుకుంటామని చెప్పి ఆయన ప్రమేయం లేకుండానే, ఆయన అడగకుండానే ఆపరేషన్కి పిల్లలు డాక్టర్ గారికి ఓకే చెప్పేశారంటే, తర్వాత ఏం జరిగిందంటే ఆపరేషన్ చేసి మోకాలు దాకా ఆయన్ని తీసేశారు. తీసేసి మామూలుగా ఈ చెక్కది ప్లాస్టిక్ది ఉంటాయి కదా అవి పెట్టారు. తన శేష జీవితం దాని మీద గడిచిపోయింది. షుగర్ వ్యాధి కంటే కూడా భయంకరమైనది ఏంటది? అతిశయం, దుష్టత్వం, దుర్మార్గత, పాపం అన్నది మన జీవితంలో పెద్ద మొత్తంలో అవసరం లేదండి. కొంచెమున్నా ముద్దంతటిని ఏం చేస్తుంది? అది పులియ చేస్తుంది.
పులిసిన పిండి కొంచెమైనను మొత్తంతటిని పులి చేస్తూ ఉంది. కాబట్టి ఆ పాతదైన పులిపిండిని మనం తీసి ఏం చేయాలి? బయట పారేయాలి. దాన్ని మనలో ఉంచుకోకూడదు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అతిశయమా, అసూయ, ద్వేషమా, మత్సరమా, కలహాల, కోపమా, పగ, ఇవన్నీ పులిపిండితో సమానమే. దేంతో చెప్పండి? పులిపిండితో సమానం. వీటిని మనలో నుండి తీసి పారేసామా మనం ధన్యులం, కొత్త ముద్ద అయిపోతాం, నూతన సృష్టిగా మనం మార్చబెడతాం. లేదండి మీరు భలేవాళ్ళ ఉన్నారు, ఆ మనిషి నన్ను అన్నమాట నా బ్రతుకు కాలంలో నేను మర్చిపోలేను, ఎప్పటికైనా ఏం చేయాలా? ఆ మనిషి మాట ఆ మనిషికి నేను అప్పచెప్పాలని ఒకవేళ మనసులో పెట్టుకున్నావనుకో, అది పులిపిండే. ఏ పిండి అది? పులిపిండే. యేసయ్య మన అందరి పాపములను ఆయన గుర్తుపెట్టుకున్నాడా? ఆయన క్షమించాడు, వాటిని మర్చిపోయాడు. సముద్ర అగాధములో వాటిని ఆయన ఏం చేశాడు? పడేశాడు. ఎవరో ఒక మాట అన్నారని దాన్ని గుండెలో పెట్టుకొని మనసులో పెట్టుకొని సమయం కొరకు కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ మాట వాళ్ళకి అప్పచెప్పాలి, రివెంజ్ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. నేను ఊరుకోను. అది నీకు క్షేమము కాదు. నీ ఆత్మీయ జీవితానికి అది క్షేమము కాదు. అది పులిపిండి. దాన్ని నువ్వు తీసి బయట పారేస్తే దేవుడు నిన్ను నిండారులుగా దీవిస్తాడు. హల్లెలూయా. ఎవరిని చూసి అసూయపడద్దు, ఎవరిని చూసి మన ద్వేషంతో ఉండొద్దు, ఎవరి మీద పగ పెట్టుకోవద్దు, ఎవరి మీద మనకి మత్సరం వద్దు, కలహాలు వద్దు, కోపం వద్దు. మంచి మనసు, నిర్మలమైన మంచి మనసుతో, మంచి మనస్సాక్షితో దేవునిలో మనం ముందుకు కొనసాగించబడదుముగాక. కొంచెము పులిసిన పిండి ముద్దంతటిని పులి చేస్తుంది. కొంచెము బుద్ధిహీనత త్రాసులోకి వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? జ్ఞానమును ఘనతను తేలగొడుతుంది. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుందంట. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని, తెలుసు కదా, ఒక పెద్ద అడవిని తగలబెట్టడానికి నిప్పు ఎంత కావాలి? ఇది పెద్ద అడవి అండి, కాగడాలు పట్టుకొని వెళ్ళాలా? అవసరమా చెప్పండి? కాగడాలు పట్టుకొని వెళ్ళేంత నిప్పు అవసరం? పెద్ద అడవిని తగలబెట్టడానికి ఒక అగ్గిపుల్ల ఎంత ఉంటుంది? చిన్నది కదా. దానికి వచ్చే మంట ఎంత? దానికి వచ్చే నిప్పు ఎంత? ఆ కొంచెము నిప్పు ఏం చేస్తుందంట? పెద్ద విస్తారమైన కొన్ని వందల వేల ఎకరాల్లో ఉన్న అడవిని ఏం చేస్తుంది? అది తగలపెడుతుంది అంటండి. కొంచెం నిప్పు. ఆ నిప్పు దేనితో పోల్చాడంటే అక్కడ నాలుకతో పోల్చాడు. దేంతో పోల్చాడు చెప్పండి? అందరు చెప్పండి, దేంతో పోల్చాడు? యాకోబు పత్రిక 3:5లో మరలా మనం చూద్దాము. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుంది. బహుగా అదిరిపడుతుంది. మరి ఏం చూసుకొని అర్థం కాదు. నాలుకంట బహుగా అదిరిపడుతుందంట. ఏం చూసుకొని? దాన్ని కొట్టేవాళ్ళు లేరని, దాన్ని వీపు అంటూ ఉంటుందంట ఎప్పటికెప్పుడు నోటితో, నాలుగుతో. అమ్మా
తొందరపడేది అదిరిపడేదేమో నువ్వు, పనిష్మెంట్ ఏమో నాకు. కాస్త నెమ్మలించు, కాస్త నిదానించు, కాస్త ఈ నాలుకకు అదిరిపాటు, తొందర. మన దేహంలో ఇది చాలా చిన్న అవయవం, చాలా చిన్న అవయవం, కానీ ఇది అదిరిపడుతుంది. ఈ అదిరిపాటు మంచిది కాదు, ఎదిరిపాటు మంచిది కాదండి. ఈ అదిరిపాటును గురించి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎంత కొంచెం అగ్ని విస్తారమైన అడవిని తగలపెట్టేస్తుంది. మీరు కంటిన్యూ చేయండి ఆ మాటను. అక్కడ నాలుక అగ్నియే, నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచము సర్వశరీరమునకు మాలిన్యము కలగచేయచ్చు. అక్కడ ఆగదంట. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. వామ్మో, చివరికి ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? ఈ నాలుకండి, అదిరిపడే నాలుక, చిన్న నాలుక ఈ దేహమంతటికి ఏం తీసుకొస్తుంది? మాలిన్యాన్ని తీసుకొస్తుంది, అపవిత్రతను తీసుకొస్తుంది. ఇక్కడతో ఆగిద్దా? ఇక్కడతో ఆగదంట. ఏం చేస్తుంది? ప్రకృతి చక్రానికే చిచ్చు పెట్టుద్దంట. అంటే రాజ్యాలకు ఏం చేస్తుంది? పెట్టుద్దా లేదా? ఫస్ట్ ఇక్కడ ఈ దేహంతో స్టార్ట్ అవుద్ది, ఇంట్లో స్టార్ట్ అవుద్ది, ఇంటికి పొరుగింటికి స్టార్ట్ అవుద్ది, 4 ఏళ్ళకి స్టార్ట్ అయ్యిద్ది, ఒక గ్రామానికి మొదలేస్తుంది, పట్టణానికి మొదలేస్తుంది, రాష్ట్రాలకి, దేశాలకు కూడా, చివరికి ప్రకృతి చక్రానికి, అంటే ఈ సృష్టి అంతటి కూడా ఏం పెట్టుద్ది? చిచ్చు పెట్టుద్ది. ఏంటది? నాలుక. ఈ నాలుక అగ్ని, కొంచెం అగ్ని విస్తారమైన అడవిని తగలబెట్టినట్టుగా అదిరిపడుతున్న నీ నాలుక నుండి వస్తున్న చిన్న చిన్న మాటలు నీ దేహం అంతటికి ఏం తీసుకొస్తుందంటే మాలిన్యాన్ని తీసుకొస్తుంది, అపవిత్రతను తీసుకొస్తుంది, శిక్షను తీసుకొస్తుంది, కుటుంబాలను పాడు చేస్తూ ఉంది, దేశాన్ని పాడు చేస్తూ ఉంది. ఏంటది? నాలుక. ఈ నాలుక చిన్నదే, కొంచెమైన అగ్ని, కొంచెమైన అగ్ని. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం మాట్లాడేటప్పుడు. ఆ కింద అంటాడు నాలుక ఒకటే. ఈ నాలుక నుండే మనం దేవుని స్తుతిస్తామంట. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనుషులను మనం శపిస్తామంట. ఏం చేస్తాం చెప్పండి? ఓ పక్కనేమో స్తుతి, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. ఎప్పుడు? ఆదివారం చర్చిలో ఉన్నప్పుడు. చర్చ అయిపోయినాక ఇంటికి వెళతాం, కసువు కాడో, కోడి దగ్గర, కుక్క దగ్గర కొద్దిగా వ్యవహారం తేడా పడుతుంది. ఈ స్తోత్రం ఏమైపోద్దో, ఈ హల్లెలూయా ఏమైపోద్దో, యేసు రక్తం ఏమైపోద్దో, అప్పుడు వచ్చే భాషలు స్తోత్రం చెప్పండి. ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, మలయాళం మాట్లాడతారు, తమిళ్ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు. అసలు మన ఇండియాలో లేని భాషలు కూడా వచ్చేస్తాయి మాట. ఏంటి? చాలా కాలం క్రిందట ఓ సిటీలో నీళ్ల ట్యాప్ దగ్గర దేవుని ఎరిగిన ఒక విశ్వాసికి, దేవుని ఎరగని ఒక అన్యురాలకి ఈ నీళ్లు పట్టుకునే కాడ కొంచెం చిన్న జగడం వచ్చిందంట. ఒక 5 నిమిషాలు ఓర్చుకుంటే ఆమె పట్టుకొని వెళ్ళిపోద్ది, తర్వాత ఏమో పట్టుకోవచ్చు. దాంట్లో ఇక్కడ మనకి ఏమన్నా అయిపోతుందా చెప్పండి? 5 నిమిషాల్లో ఏమవుతుంది కదా. సరే, మనం దేవుణ్ణి ఎరిగాం, వాళ్ళు దేవుణ్ణి ఎరగలా తొందరపడ్డారంటే సర్లేని వదిలేయచ్చుగా. నేనెందుకు తగ్గుతానని ఏం చేస్తూ ఉంది చెప్పండి? తగ్గకుండా మాటకి మాట
ఆమె 2 అంటే ఏమో 3, ఆమె 3 అంటే ఏమో 4, ఎక్కడ తగ్గట్లేదంటే అండి. ఆమె భాషలు మొదలుపెట్టింది ఏమో. అదే సమయానికి మరి దేవుని చిత్తం ఏమై ఉందో కానీ వాళ్ళ పాస్టర్ గారు అటు నుంచి వస్తూ ఉన్నారంట. ఆ పాస్టర్ గారిని చూడగానే ఇక అమ్మో పాస్టర్ గారు వస్తున్నారు, ఈ సిచ్యువేషన్లో ఆయన నన్ను చూస్తే తేడా పడుతుంది ఎవరో, మళ్ళీ ప్రసంగం అంతా నా మీద వెళ్ళుద్ది ఆదివారం, ఎందుకు వచ్చిన గొడవ అని ఆమె తిడతా ఉంటుంటే ఈమె తిడతలేదంట. ఏమేమంటుందంటే ఆమె తిడుతున్నప్పుడు హల్లెలూయా స్తోత్రం అంటుందంట, యేసు రక్తం అంటుందంట, హల్లెలూయా అంటుందంట. ఇంకాసేపటికి అన్య భాషలు మొదలుపెట్టిందంట. ఇక ఆమె అనుకుందంట, ఆ దేవుని ఎరగనామా, ఇప్పుడు దాకా తెలిసే తిట్లు తిట్టావు, ఇప్పుడేమో తెలియని తిట్లు తిడుతున్నావు, నేనెందుకు ఊరుకుంటా అని చెప్పి ఆ బిందు తీసుకొని మామూలుగా కుమ్మలేదంట. పాపం ఈ పాస్టర్ గారు అనుకుంటున్నాడు, నా బిడ్డ, నా ఆత్మీయ బిడ్డ చూడండి, దేవుని ఎరగిన వాళ్ళ దగ్గర సాక్ష్యంగా కొడుతున్నా కొట్టించుకొని యేసు రక్తం అంటుంది కానీ తిరిగి ఏమి, హల్లెలూయా అంటుంది కానీ తిరిగి ఏమి, స్తోత్రం అంటుంది కానీ తిరిగి ఏమి. అసలు విషయం తెలియదు ఈయనకి. ఎవరికి తెలుసు అసలు విషయం? స్తోత్రం చెప్పండి. మందిరంలో ఉన్నప్పుడు స్తోత్రం హల్లెలూయా కాదు, మందిరం బయట కూడా స్తోత్రం హల్లెలూయా అని. కింద అంటాడండి, ఒకే ఊటలో నుండి మంచి ఊట, ఒక జల నుండే తీయని నీరు, చేదు నీరును ఊరునా. నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైనను, ద్రాక్ష తీగ నుండి అంజూరపు పండ్లైనను కాయునా. మీరు ఆలోచన చేయండి. ఏమంటున్నాడంటే, అంజూరపు చెట్టుకు ద్రాక్ష కాయలు కాయవుగా, ద్రాక్ష తీగకు అంజూరపు కాయలు కాయవుగా. మీరు దేవుని పిల్లలైతే మీ నోట మంచి మాటలు రావాలి, చెడ్డ మాటలు మీ నోట రాకూడదు, మీ నాలుక కదిరి పడకూడదు. మీరు సమయోచితంగా మంచిగా మాట్లాడాలి, ఆశీర్వచనాలు మాట్లాడాలి, దీవెన వచనాలు మాట్లాడాలి, సమాధానాన్ని పలకాలి, క్షేమాభివృద్ధికరమైన మాటలు పలకాలి. ప్రభు అన్నాడు, మీరు ఏదైనా ఒక ఇంట్లోనికి ప్రవేశిస్తే ఆ ఇంటి వారికి ఏమని చెప్పాలి? శుభమని చెప్పాలి. ఆ ఇంట్లోనికి వెళ్ళంగానే మంచి టీవీ చూడంగానే, ఫ్రిడ్జ్ చూడంగానే, ఏసీ చూడంగానే ఎట సంపాదించారో మాకు తెలియదా అన్న మాటలు కాదు. దేవుడు మిమ్మల్ని దీవించాడమ్మా, మీ చేతుల కష్టార్జితాన్ని ఆస్వాదించాడు, ఇంకా దీవిస్తాడు. ఆ మాటలు రావాలి మన నోట. హల్లెలూయా. వెహికల్ కొనుక్కున్నారా? దేవుడు దీవించాడు, ఇంకా రానటువంటి రోజుల్లో ఇంకా మంచి వాహనాలు మీరు పొందుకోవాలి అని మనం దీవెన వచనాన్ని పలకాలి. దీవెన వచనాన్ని మనం పలకాలి. మన నోట శాపవచనం రాకూడదు. అలా వచ్చిందంటే మన దేహం అంతటికి ఏం చేస్తుందో చెప్పండి? మాలిన్యాన్ని కలగచేస్తుంది. మాలిన్యాన్ని కలగచేస్తుందండి. నిప్పు ఒడిలో ఉంచుకుంటే కాలకుండా ఉంటుందా? చెప్పాలి. అగ్ని మీద నడిస్తే పాదాలు కమలకుండా ఉంటాయా? ఈ అగ్నితో పాపాన్ని పోల్చాడండి. మీరు సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27వ వచన భాగాన్ని మీరు చదవండి. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని వస్త్రము కాలకుండునా, నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను ఆశించినవాడు ఆ ప్రకారమే నాశనమైపోతాడు. అగ్ని అది పాపము. అగ్ని ఒడిలో ఉంచుకుంటే, అగ్నితో మనం సహవాసం చేస్తే, అగ్ని మీద మనం నడిస్తే ఏం జరుగుద్దంట?
ఏమొస్తుందంటే చెప్పండి, నాశనం వస్తుంది. జీవితాలు పాడైపోతాయి, కుటుంబాలు పాడైపోతాయి, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అందుకనే జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు అపోస్తుడైన యాకోబు భక్తుడు. బుద్ధిహీనత ఎంత కావాలి చెప్పండి? కొంచెము చాలు. పులిసిన పిండి ఎంత కావాలి? ముద్దంతటిని పులి చేయడానికి కొంచెము చాలు. విస్తారమైన అడవిని తగలబెట్టడానికి అగ్ని ఎంత కావాలి? కొంచెము చాలు. చిన్న చిన్న మాటలే, చిన్న చిన్న అపవిత్రతే మన జీవితాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను కొంచెం ముందుకు వెళ్తాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. శపించబడిన దానిలో నుండి కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి బాధ కలగ చేయుదురు గనుక శపించబడిన దానిని మీరు. అందరూ చూసారా ఆ వచనంలో ఉన్న మాటలు? అందరూ మీరు ఒకసారి ఓపెన్ చేయండి బైబిల్. యెహోషువ గ్రంథము 6:18లో శపింపబడిన దానిలో ఎంత చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి. ఎంత? కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల ఏమైపోతారంట? ఒకటి, శాపగ్రస్తులైపోతారు, ఇశ్రాయేలు పాలెమునకు శాపం తెప్పిస్తారు, దానికి బాధ కలగ చేస్తారు. కాబట్టి శపించబడిన దానిని మీరు, అది వెండ, బంగారమా, ఇత్తడా, ఇనుమా, అది ఏదైనా శపించబడిన దాన్ని మీరు ఏం చేయకూడదు? ముట్టుకోకూడదు. యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజల చేతికి దేవుడు అప్పగిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న మాటలు. యెరికో పట్టణము దానిలో ఉన్నది యావత్తు కూడా దేవుని ద్వారా అది శపించబడినది. దాన్ని మీరు ముట్టకూడదు, దాన్ని మీరు తీసుకోకూడదు. అది ఎంత? కొంచెమైనా మీరు దాన్ని తీసుకోకూడదు. తీసుకుంటే దానికి వచ్చే పర్యవసనం ఏంటి చెప్పండి? వారు శాపగ్రస్తులు అవుతారు. రెండవది, ఇశ్రాయేల్ పాలెమునకు ఏం తీసుకొస్తారంట? శాపం. పాలెం అంటే ఒక కుటుంబం ఉంటుందా? ఒక గోత్రం ఉంటుందా? ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాల ప్రజలు నివసించే దానినే పాలెము. అంటే ఇప్పుడు లక్షల మందికి శాపాన్ని ఒక్క వ్యక్తి ద్వారా ఏం చేస్తున్నాడు? అతను పంచుతున్నాడు. మూడవదిగా, ఇశ్రాయేల్ ప్రజలందరికీ మీరు బాధ కలగ చేసిన వారు అవుతారని అంటున్నాడు. శాపము చెప్పండి, బాధ, ప్రజలందరికీ దాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఆకాను ఒక్కడు శపించబడిన దాన్ని పట్టుకొని ఇశ్రాయేలు ప్రజలందరికీ ఏం తీసుకొచ్చాడు? శాపాన్ని. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుడు వద్దు అన్నది అది పెద్దదా చిన్నదా అన్నది మనకు అనవసరం. అది చిన్నదైనా దాన్ని మనం ఏం చేయాలా? పక్కనే పెట్టాలా. వద్దు అన్నదాని జోలు మనం వెళ్ళకూడదు. చిన్నదేకండి, ఏముందిలేండి. పెద్దవాళ్ళు అంటారు, చిన్న పామునైనా కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకొని దాన్ని ఏం చేయాలి? మనం చంపేయాలి. చిన్న పాము అయినా దానిలో ఏముంటుంది చెప్పండి? విషం ఉంటుంది. అది ఒక అరగిద్ద కావాలా? మనుషులు చచ్చిపోవడానికి ఎంత కావాలి చెప్పండి? ఒక్క డ్రాప్. పాము కూరల్లో నుండి విషం ఎంత వస్తుందండి? అది కాటేస్తే ఒక బొట్టు కూడా కాదు, జస్ట్ అట్లా ఆ పాయిజన్ మన బ్లడ్లోనికి ఏమొస్తుంది? టచ్ అవుతుంది. వెంటనే మన రక్తం అంతా కూడా ఏమైపోతుంది? విరిగిపోతుంది. దేహంలో రక్త ప్రసరణ అంతా కూడా ఆగిపోతుంది. చివరికి ఆ మనిషి ఏమైపోతాడంటే చనిపోతాడు. శపించబడిన దానిలో కొంచెము మీరు ముట్టినా, కొంచెము మీరు తీసుకున్నా,
మీరు శాపాన్ని తెచ్చుకుంటారు. అది మీతో ఆగదు, మీ కుటుంబానికి వస్తుంది, మీ కుటుంబంతో ఆగదు, పాలెనికి వస్తుంది. పాలెంలో ఉన్న ప్రజలందరికీ మీరు బాధను కలగచేస్తారు. కాబట్టి మీరు ఆ శపితమైన దానిని మీరు ముట్టకూడదు. మీరు జాగ్రత్తగా ఉండాలి. చివరి వచనం చదివి ముగించేస్తాను. చూడండి, ద్వితోపదేశకాండం 13:18. ద్వితోపదేశకాండము 13:18. మీరందరూ చూడండి. ఎవరి దృష్టికి? ఎవరి దృష్టికి? ఎవరు చూస్తున్నారు మనల్ని? ఎవరు చూస్తున్నారు మనల్ని? మన దేవుడు మనలను చూస్తున్నాడు. ఇప్పుడు ఆయన దృష్టిలో మనం ఏం చేయాలి? యథార్థమైన దాన్ని చేయొచ్చు. మనం మన దేవుని మాట వింటూ ఆయన మన మీద నుండి కోపాన్ని పక్కకు మళ్ళించి మన మీద కనికెరపడినట్లు, మనల్ని కరుణించున్నట్లు, మన పితరులతో ప్రమాణము చేసిన నీతిని, ఆ నీతిలో మనల్ని విస్తరింపచేయనట్లు నిర్మూలము చేయవలసిన దానిలో, జాగ్రత్తగా గమనించాలి, మనము నిర్మూలము చేయవలసిన దానిలో కొంచెమైనను, కొంచెమైన మన దగ్గర కొన్నిటిని దేవుడు ఏం చేయమన్నాడు? నిర్మూలన చేయమన్నాడు. సౌలుతో చెప్పాడు దేవుడు, ఏమన్నాడు? అమాలేకీలను బొత్తిగా నీవు నిర్మూలన చేయమంటే మేకలను ఉండనిచ్చాడు, గొర్రెలను ఉండనిచ్చాడు, ఎద్దులను ఉండనిచ్చాడు, అమాలేకి రాజును కూడా బ్రతకనిచ్చాడు. అవి ఇప్పుడు కేకలు వేస్తూ ఉన్నాయి, వాటి రెంకెలు వినబడతా ఉన్నాయి. మనం నిర్మూలన చేయవలసిన వాటిలో కొంచెమైనా మనం ఉంచుకోకూడదు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొలసీ పత్రిక మీరు చదవండి, తర్వాత ఎఫెసీ పత్రిక మీరు చదవండి. అక్కడ పౌలు గారు కొన్ని మనం నిర్మూలన చేయవలసిన వాటిని, మనలో నుండి తీసివేసుకోవలసిన వాటిని కొన్ని చెప్పాడు. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే మనలో నుండి తీసివేసుకోవాలి. తీసివేసుకోవటమే నిర్మూలము చేయటం. వాటిని నిర్మూలన చేయకుండా మనలో ఉంచుకుంటే, అది ఒక్కటైనా మనలో ఉంటే దేవుని కనికరం మన మీదకి రాకుండా అదేం చేస్తుందంటే అడ్డుపడుతుంది. ఏమవుతుంది చెప్పండి? అడ్డుపడుతుంది. దేవుని కనికరం మన మీదకి రావాలి, ఆయన కరుణ మన మీదకి రావాలి, ఆయన వాత్సల్యత మన మీదకి రావాలి, ఆయన దయ మన మీదకి రావాలి, ఆయన ప్రేమ మన మీదకి రావాలి, ఆయన కృప మన మీదకి రావాలి. రాకుండా అడ్డుపడే అవి ఏవైతే ఉన్నావో వాటిని మనం ఏం చేయాలి? నిర్మూలన చేసేయాలి. వాటిలో కొంచెమైనా మనం ఉంటే మనకు మన దేవునికి అవి ఏం చేస్తాయంటే అడ్డుగా వచ్చేస్తాయి. ఎలా వస్తాయి చెప్పండి? రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందంగా, మీ పాపములే మీకు మీ దేవునికి అడ్డుగోడగా వచ్చేసినాయి. ఆ పాపము అడ్డుగోడగా రాకున్నట్లుగా అవి కొంచెమైన మనలో ఉండకుండా వాటిని బొత్తిగా మనం నిర్మూలము చేయదుముగాక, మనలో నుండి మనం తీసివేసుకుందాముగాక. ఈ అనుభవాల్లో మనం దేవుని ఆత్మచేత నడిపించబడుదుముగాక. మొత్తం ఎన్ని చూసాం చెప్పండి? 5. ఎన్ని? 5, 6? 5. మొదటిది బుద్ధిహీనత. ఎంత? అది కొంచెం. రెండవది పులిసిన పిండి. పులిసిన పిండి ఎంత? కొంచెం. ముద్దంతటిని ఏం చేస్తుంది? అది పులి చేస్తుంది. మూడవది నాలుక. మూడవది ఏంటి చెప్పండి? నాలుక. అగ్ని. కొంచెం అగ్ని ఏం చేస్తుంది? విస్తారమైనటువంటి అడవిని
తగలబెట్టేస్తుంది. విస్తారమైనటువంటి అగ్ని అడవిని తగలబెట్టేస్తుంది. తర్వాత చెప్పండి, పులిసిన పిండి అతిశయం. కొంచెం బుద్ధిహీనతే అవివేకం. అర్థమైందా? బుద్ధిహీనత ఏంటి అనేది అవివేక పనులకి మనం దాన్ని తీసుకున్నాం కదా. రెండోది పులిసిన పిండి. పులిసిన పిండి అంటే అతిశయం, అంతే కదా. పులిసిన పిండి అంటే అతిశయం, అది మనలో ఉండకూడదు. మూడోది ఏంటి? నాలుక. ఇది అగ్నితో పోల్చబడింది. కొంచెం అగ్ని విస్తారమైన అడవిని ఏం చేస్తుంది? తగలబెట్టేస్తుంది. కొంచెం అగ్ని విస్తారమైన చిన్న చిన్న మాటల కుటుంబాలను పాడు చేస్తాయి. కుటుంబాలే కాదు, గ్రామాలు, పట్టణాలు, దేశాన్నే పాడు చేస్తాయి మాటలు. జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శపితమైనది కొంచెమైనా మనం తీసుకోకూడదు. తీసుకుంటే మనం శపించబడతాం, పట్టణానికి శాపాన్ని తీసుకొస్తాం, ప్రజలందరికీ బాధను మనం తీసుకొస్తాం. ఐదవది, శపితమైన దానిని దేవుడు ఏదైతే చెప్పాడో నిర్మూలన చేయమని దాన్ని మనం బొత్తిగా ఏం చేయాలి? నిర్మూలన చేయాలి. వాటిని మనం మన జీవితంలో ఉండనివ్వకూడదు. సో ఇవన్నీ కొంచెం కొంచెమే, కానీ వాటి యొక్క పరివేశ ఫలాలు పెద్ద మొత్తంలో మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాటిని మనలో ఉంచుకోకుండా వాటిని మనలో నుండి తొలగించుకుంటే దేవుడు నిండారులుగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూద్దాం, అందరం కూడా కళ్ళు మూద్దాం. ప్రభు సన్నిధిలో కళ్ళు మూద్దాం. ప్రార్థనలో కొద్ది సమయం మనం ప్రార్థనలో ఉందాం. కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. కొద్ది సమయం ప్రార్థనలో ఉందాం. నిశ్చయముగా ఈ సమయంలో మనం చేసుకుంటున్న ప్రార్థన మన ప్రభు ఆలకించి మన ఎడల ఆయన ఉద్దేశాలను స్థిరపరిచి, మన ఎడల ఆయనకున్న నిర్ణయాలను స్థిరపరిచి, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దానిని మన జీవితాల్లో దేవుడు స్థిరపరచాలి. దేవుని ఆశీర్వాదము మన కుటుంబాల్లో స్థిరపరచబడాలి. కొంచెము బుద్ధిహీనత ఘనతను జ్ఞానమును తేలగొట్టినట్లుగా అవివేక పనులు, బుద్ధిహీనమైనటువంటి పనులు చేసి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు. చిన్న తప్పే కదా, చిన్న పనే కదా అని అవివేకంగా మనం ప్రవర్తించద్దు. పులిసిన పిండి ముద్దంతా పులి చేస్తుంది, కొంచెమైనా ముద్దంతా పులి చేస్తుంది. జాగ్రత్త పడదాం. చిన్న చిన్న వాటిని కూడా మన జీవితంలో సరి చేసుకుందాం, దిద్దుకుందాం. క్రీస్తునందు సంపూర్ణతలోనికి మనం వద్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరము చేతులెత్తి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నాలో బుద్ధిహీనత తీసివేయండి అయ్యా. పులిసిన పిండి కొంచెమైనా నాలో ఉండకూడదు ప్రభా. నా నాలుకని మీరు ముట్టండి నాయన. శపితమైన దానిని నేను కొంచెము కూడా ముట్టకూడదు. నేను నిర్మూలము చేయవలసినవి కొంచెమైనను నాలో ఉండకూడదు. వాటిని నేను బొత్తిగా నిర్మూలము చేయాలి. దేవా, మీరు నాకు సహాయము చేయండి. యేసయ్యా, మీరు నాకు కృప చూపండి. యేసయ్యా, మీ ఆత్మ సహాయము ద్వారా ఈ 5 అనుభవాల్లో నేను జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకున్నట్లుగా సహాయము చేయండి నాయనా, సహాయము చేయండి నాయనా. అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మౌనంగా ఉండద్దు. కొంచెం మీ స్వరాలు వినబడనివ్వండి.
మీ 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 స్వరాలు వినబడనివ్వండి, దేవునికి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత నిన్ను వ్యక్తిగతంగా ఆయన దర్శిస్తుండగా, ఆయన ప్రసన్నత నిన్ను కమ్ముతూ ఉండగా, ఆయన ఆత్మతో నింపబడి ఆత్మలో మొరపెట్టు, ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఆయన నిన్ను దర్శిస్తున్నాడు, ఆయన నిన్ను సంధిస్తున్నాడు. ఓ రాబా షబాలా రాబా రిబాలా రాబా తురాబా రాబా షబాలా రాబా బాబా రిబాలా రాబా తురాబా రాబా షబాలా రాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది, దేవుని ఆత్మ నిన్ను తాకుతూ ఉంది. దేవుని ఆత్మతో నింపబడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నాయన మీకు వందనాలు. ఈ దినాన మా ఆత్మీయ జీవితంలో మేము జాగ్రత్త పడవలసిన విషయాలు మీరు మా ముందు ఉంచి మమ్మల్ని హెచ్చరిస్తూ మాకు నాయన మీరు జాగ్రత్తలు చెప్పారు. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉన్నతమైన ఉద్దేశాలు, మీ చిత్తము మా జీవితాల్లో, మా బ్రతుకుల్లో స్థిరమగునట్లుగా మాలో ఉన్న కొంచెము బుద్ధిహీనత ప్రభా మేము తొలగించుకోవాలి తండ్రి, మేము తొలగించుకోవాలి. కొంచెము పులిసిన పిండి మాలో నుండి మేము తీసి పారవేయాలి. అదిరి పడుతున్న నాలుక మేము అదుపు చేయాలి. శపితమైన దాన్ని కొంచెము కూడా మేము ముట్టుకోకూడదు నాయన. మేము నిర్మూలించవలసిన వాటిలో కొంచెమైనా ఉండనివ్వకుండా ప్రభా మీ కృపా సహాయమును మాకు దయచేయండి. ఈ దినాన మీ సన్నిధిలో నిలిచిన నీ ప్రియబిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. సియోనులో నుండి ఈ దినాన మందిరంలో చేరిన ప్రతి ఒక్కరి పైన మీ హస్తమును చాపి, మీ హస్తమును ఉంచి మీరు ఆశీర్వదించుదురుగాక. ప్రతి విధమైనటువంటి బలహీనతలు, శారీరక అనారోగ్యాలు శాపపు కాడేసు నామములో విరగగొట్టబడునుగాక. నీ ప్రజలకు పరిపూర్ణ ఆరోగ్యాన్ని, క్షేమమును మీరు కలగచేయండి. కుటుంబాలు నెమ్మదితో, సమాధానముతో నింపండి. కుటుంబాలను దీవించండి నాయన. రుణ కాడిని మీరు విరగగొట్టండి. చేతుల కష్టార్జితమును మీరు ఆశీర్వదించండి నాయన. ఈ దినము ప్రకటించబడిన వాక్యమునకు నాయన మా జీవితాలను అంటుకట్టుకొని కొనసాగించబడడానికి కృప అనుగ్రహించమని, పోగొట్టుకున్న వాటన్నిటిని మరలా తిరిగి పొందుకోవడానికి సహాయం చేయమని, దీవించమని, సమస్త మహిమ మీకు ఆరోపించుకుంటూ యేసు ఘననామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరము చెప్దాం ఆమేన్.